దేవుడు పశ్చాత్తాపం నీ కన్నీటిలో చూడడు, నీ మార్పులో చూస్తాడు. ఈ సందేశం నిజమైన పశ్చాత్తాపాన్ని గురించి బైబిల్ బోధనను సూచిస్తుంది. 1. పశ్చాత్తాపం అంటే ఏంటి? బైబిల్లో పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అంటే కేవలం తప్పు చేశామని బాధపడటం, కన్నీరు కాదు. దాని అర్థం మన మనస్సు మార్చుకుని పాత తప్పు మార్గం నుండి వెనక్కి తిరగడం, టర్న్ అరౌండ్. 2. దేవుడు దేన్ని చూస్తాడు? దేవుడు కేవలం మన భావోద్వేగాలను, ఎమోషన్స్ చూడడు. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయ మార్పు బయటికి ఎలా వ్యక్తమవుతుందంటే మనం పశ్చాత్తాపానికి తగిన కార్యాలు, వర్క్స్ వర్దీ ఆఫ్ రిపెంటెన్స్ చేయడంలో. అపోస్తలుల కార్యములు 26-20 దీనినే స్పష్టం చేస్తుంది. పౌలు ప్రజలకు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపమునకు తగిన కార్యములు చేయవలెనని ప్రకటించాడు. ముగింపు: దేవుడు మన కన్నీళ్లను పట్టించుకోడు అని కాదు. ఆ దుఃఖం మనల్ని పాత అలవాట్లను వదిలిపెట్టి సరైన మార్గంలో జీవించే మార్పు వైపు నడిపిస్తేనే దాన్ని ఆయన నిజమైన పశ్చాత్తాపంగా అంగీకరిస్తాడు. దేవునికి కావాల్సింది మీ చేతలు, కన్నీళ్లు కాదు. ఇది మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను.